హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అండ్ నమస్తే అందరికి. ఎవరైతే మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోదు. ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఇంకా నేను షార్ట్ వీడియోస్ పెట్టిన ఫుల్ వీడియో పెడితే అంత వెళ్ళదు నాకు తెలిసి. ఎప్పుడు నేను ఫుల్ వీడియో పెట్టలేదు కాబట్టి ఎక్కువగా షార్ట్సే కాబట్టి నాకు టైం బట్టి నేను పెట్టుకుంటున్నాను. ఇంకా మా ఓల్డ్ లెగిస్తే అది కూడా అవ్వదు. ఇంకా మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎప్పుడు సక్సెస్ వస్తుందని అయితే చెప్పలేము కానీ 2 years నుంచి అయితే ట్రై చేస్తున్నాను. చూద్దాం ఏమైందో. ఒక 2-3 ఛానల్స్ పెట్టాను. శ్రీ భాగ్య ఒకటి, భాగ్య కుకింగ్ ఒకటి, ఇన్ని ఛానల్స్ పెట్టినా కూడా అస్సలు అవ్వలేదు. ఇప్పుడు టేస్టీ బై కుకింగ్ బై భాగ్య అని పెడితే మటుకు అది కొంచెం రీచ్ వెళ్తుంది బాగానే. 1.1K పర్లా వెళ్తుంది. అసలు అంత ముందు పెట్టిన ఛానల్ అయితే అసలు అక్కడ వరకు వెళ్ళి ఆగిపోయి ఇప్పుడు అంతే. బట్ ఏంటంటే కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు ఇప్పుడు ఈ ఛానల్కి అయితే. ఆ ఛానల్కి అయితే అసలు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అయిపోయింది. ఇప్పుడు వరకు నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు 600 అవుతున్నాము. ఇప్పుడు ఈ వీడియో చూసి ఎంతమంది అవుతారైతే నాకైతే తెలీదు. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, ఎప్పుడు చేస్తానో కూడా. ఇంకా ఈ వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా చాలా ఫేస్ చేశాను. ఇంకా మా బుడ్డోడు పుట్టడానికి కారణం అంటే ఇంకా చెప్పడానికి ఏంటంటే మెయిన్ రీజన్ పీసీఓడితో ఎవరైతే చాలా మంది బాధపడుతున్నారు. దాంట్లో నేను ఒకదాన్ని. పెళ్ళైన వెంటనే ఒక ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారేజ్ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే నేను చాలా వెయిట్, నేను అంతకుముందు నేను వర్క్ చేసినప్పుడు కూడా, నేను పెళ్లికి ముందైతే నేను వర్క్ చేసినప్పుడు నేను చాలా చెబ్బీగా చాలా లావుగా ఉండేదాన్ని. అప్పుడు మన పీసీఓడి అని తెలీదు. నేను పానీపూరి ఫేవరెట్, నేను పానీపూరి బాగా తినేదాన్ని. సో దానివల్ల నీటి పొడుగులు వస్తాయని కన్ఫర్మ్ అయితే లేదు, మన బాడీ బట్టి కూడా ఉంటది. నాకైతే 2 sides కూడా నీటి పొడుగులు ఫుల్గా ఉన్నాయి. నేను రాజమండ్రి దాకా వెళ్ళాను, అన్ని హాస్పిటల్ తిరిగేశాను. ఇంకా ఒకటే చెప్పారు, వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి. నేను బిఫోర్ అయితే మ్యారేజ్ ముందైతే 65-70 ఉండేదాన్ని. అసలు ఒక్కొక్కటి ఇంత బుగ్గలు చాలా ఉండేదాన్ని. ఇంక తర్వాత నేను ఒకటే ఫిక్స్ అయ్యా, ఎందుకంటే మనం వెయిట్ తగ్గితేనే కానీ ప్రెగ్నెన్సీ రాదు. వెయిట్ తగ్గాలంటే ఫస్ట్ మనం కరెక్ట్ గా మైండ్ సెట్ చేసుకోవాలి, తగ్గాలి అని చెప్పేసి. ఇంకా నేనైతే వెయిట్ తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేశానంటే అన్ని ప్రయత్నాలు చేశాను. ఇంకా లాస్ట్ కి ఒక్కటే ఫిక్స్ అయ్యా, ఇంకా మెంతులు వాటర్ తాగాను, ఇంకా చాలా చేశాను. అది మీకు చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ నేను ఈ జర్నీ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి చేసా. అక్కడైతే నాకు టైం సెట్ అయింది. అక్కడ మా అత్తమ్మ వాళ్ళు అయితే 4 కల్లా లెగ్సిపోతారు. నేను అక్కడ మాక్సిమం అప్పుడు 5కి లేసి వాకింగ్ చేసేదాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ కనేసి ఒక 6 వరకు చేసేదాన్ని. తర్వాత ఇంట్లో పని అంతా చేసుకున్నాక మెంతులు వాటర్ తాగేదాన్ని. తర్వాత టీ మానేసాను. మెయిన్ ఏంటంటే టీ అసలు 3 months వరకు టీ తాగలేదు. టీ అనేది పక్కన పెట్టేసి, పాలు మిల్క్ అనేది ఇంకా పక్కన పెట్టేసి ఓన్లీ మెంతుల వాటర్ తాగేదాన్ని. తర్వాత నాకు అస్సలు ఇష్టం లేనిది గ్రీన్ టీ అయితే తాగాను. ఆ వెయిట్ లాస్ చాలా బాగా పనిచేసింది. ఎవరైనా మీకు అంటే అది బాడీకి పడితేనే తీసుకోవాలి, మరి ఎక్కువ తాగితే వేడి చేసేస్తుంది. సో మనకు బాడీకి పడితేనే తీసుకోవాలి. తర్వాత ఫుడ్ విషయంలోకి వస్తే మార్నింగ్ ఒక్కొక్కసారి తినేదాన్ని, ఇంకొకసారి తినేదానే కాదు. తర్వాత ఫుడ్ అయితే ఒక కప్పు రైస్, ఇంకా చికెన్ ఏమన్నా అయితే ఒక 2 పీసులు, అంతకు మించి ఇంకెక్కువైతే అసలు నేను వేసుకునేదానే కాదు. అంతే. అలాగొక 3 months చేశాను. బాగానే వెయిట్ లాస్ అయ్యాను. ఇంకా ఎక్కువ చేయడం వల్ల ఏమైందంటే 48కి వచ్చేసాను నేను. తర్వాత మా బుడ్డోడు ఏంటంటే బాగా వీక్గా పుట్టాడు. 1.8కి పుట్టాడు. అసలు ఆ డాక్టర్ అయితే 50-50 ఇంకా ఆల్మోస్ట్ చెప్పేసరి 50-50 ఛాన్సెస్ అని. బట్ మా మావయ్య అయితే నాకు చెప్పలేదు. మా మావయ్యనా మా అన్నయ్య అక్కడ ఉన్నాడు, మా మావయ్య గారు. ఎక్కడ నేను చెప్తే నేను ఏడ్ చేస్తానని చెప్పేసి నాకు చెప్పలేదు. వాడు అలా కావడానికి కారణం నేను, ఎందుకంటే నేను వెయిట్ లాస్ అయ్యి కావాలని ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాను నేను. అది
సో ఏంటంటే ఎవరైనా ప్రెగ్నెన్సీకి ట్రై చేసిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ సరిగ్గా చూసుకోండి. కావాలని అయితే ఎక్కువ వెయిట్ తగ్గద్దు. ఎవరో అంటారు 100 మంది అలా వాగుతూనే ఉంటారు. బట్ ఎవరి మాటలు మనం పట్టించుకోవద్దు. మనం ఏంటంటే మన బాడీ ముఖ్యం ఇక్కడ. పిల్లలు లేరు. నన్నైతే మా ఇంట్లో అసలు ఫోర్స్ చేయలేదు. మా అత్తమ్మ గారు, మామయ్య గారు, మా ఆయన అస్సలు. బట్ నాకంటూ పిల్లలు ఇష్టం కాబట్టి నేనే ఫోర్స్ చేసుకొని వెయిట్ తగ్గాలని చెప్పేసి బాగా వెయిట్ లాస్ అయిపోయాను. ఆ వెయిట్ లాస్ నాకు తర్వాత ఇప్పటికి ఒళ్ళు రావట్లేదు. ఇప్పుడు నేను ఏంటి 7th మంత్ ప్రెగ్నెంట్. బట్ కనపడట్లా. బట్ బేబీ హెల్తీగా ఉంది. ఎవరైనా అడిగితే పొట్ట కనపడట్లేదు ఏంటమ్మా, పొట్ట నా బేబీ నాకు తెలుసు హెల్తీగా ఉందా లేదా అనేది. డాక్టర్కి కూడా తెలుసు. సో ఏంటంటే ఎవరి మాటలు మనం పట్టించుకో. మన లైఫ్ ఇది, మన పిల్లలు అంతవరకే. ఇంకా మిగతా వీడియో అయితే నేను రేపు కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మా బాబు లెగిసిపోతాడు, పడుకున్నాడు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి. సో ఈ వీడియో నచ్చితే మట్టికి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చెయ్యాలైతే అప్పుడు నా డైట్ ప్లాన్ మీకు చూపిస్తాను వీలైనంత మాత్రాన. లేదంటే ఇంకా క్లియర్ గా ఫుల్ గా అయితే నేను వీడియో తీస్తాను. ఇప్పటి వరకు మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు ఇలా ఇటువంటి వీడియోస్ నచ్చుతాయంటే మీరు ఫుల్ వీడియో చూస్తానంటే నేను ఖచ్చితంగా తీస్తాను. లేదంటే ఇంక షార్ట్లే కంటిన్యూ చేద్దాం. గైస్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.